హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ పులిహోర. అచ్చం టెంపుల్లో పెట్టే పులిహోర టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ, కొన్ని వేయించి పెట్టుకున్న వేరుశెనగ, కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని పిసికి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం బెల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, పులిహోర గుజ్జు రెడీ అయిపోయింది. తర్వాత అన్నం తీసుకొని ఈ గుజ్జుని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఫైనల్గా నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజుతో గార్నిష్ చేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.